నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. అనుమానాలు నిజమవుతాయా? ఊహించిందే జరగబోతుందా అంటే అవునని అనిపిస్తున్నాయి. పరిణామాలు చూస్తుంటే అలానే కనిపిస్తోంది. పాక్ కుట్రలకు అడ్డుకట్ట వేయడానికి దౌత్యపరమైన మార్గాలతో సహా నదీ జలాలకు అడ్డుకట్ట వేస్తే బాగుంటుందని భావించింది భారత్. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని పునఃసమీక్షించాలని నిర్ణయించింది. ఇంకా కార్యాచరణ ప్రారంభం కానేలేదు. అప్పుడే అటు నుంచి స్పందనలు మొదలయ్యాయి. పాక్ చిరకాల మిత్రుడైన చైనా తన దేశం నుంచి పారే బ్రహ్మపుత్ర నదికి అడ్డుకట్ట వేయటానికి నిర్ణయించడమే ఇందుకు నిదర్శనం. బ్రహ్మపుత్రపై చైనా ప్రాజెక్టులు కట్టి పారే నీటికి అడ్డుకట్ట వేయడం ఇప్పుడిప్పుడే పుట్టిన బుద్ధి కాదు. అయితే భారత్ పాక్ మధ్య నదీ జలాల పంపకం మళ్లీ చర్చకు రావడంతో భారత్పై ఉన్న అక్కసును ఈ రూపంలో వెళ్లగక్కేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దక్షిణాసియాలో తన ఆధిపత్యానికి అడ్డుకట్టగా నిలుస్తోన్న భారత్ను నిలువరించేందుకు ఎప్పటినుంచో పాక్కు పరోక్షంగా మద్దతిస్తోంది డ్రాగన్ కంట్రీ. రెండు దేశాల మధ్య తలెత్తిన వివాదాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. ఒక దెబ్బకు రెండు పిట్టలు కాదు, మూడు పిట్టలన్నట్లు ఉంది చైనా పరిస్థితి. తాజా నిర్ణయం వల్ల అటు పాక్కు సాయం చేసినట్టుంటుంది, ఇటు భారత్ను దెబ్బకొట్టినట్టు అవుతుంది. మధ్యలో తన పని కూడా పూర్తయిపోతుంది. ఇది ప్రస్తుతం కమ్యూనిస్టు దేశం భారత్పై గురిపెడుతున్న బ్రహ్మపుత్రాస్త్రం. అన్ని రకాలుగా భారత్ నుంచి ఎదురవుతున్న ఒత్తిడిలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. సైనిక చర్యను కూడా ఖండించి ఏం జరగలేదని బుకాయిస్తుందంటే ఆ దేశం ఆత్మరక్షణ ధోరణిలో పడినట్టు అర్థమైపోతోంది. ఉరీ దాడి ఘటనతో అంతర్జాతీయ సమాజం ముందు ఏకాకిగా నిలిచిన పాక్కు ఏ దేశాలు మద్దతుగా మాట్లాడటం లేదు. మిత్రదేశమైన చైనా కూడా ఈ విషయంలో కలిసి రాలేదు. అయితే భారత్పై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న పాక్కు పరోక్షంగా సహకరించేందుకు చైనా సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బ్రహ్మపుత్ర నదీ జలాల అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చింది. సింధు నదీ జలాల అంశానికి బ్రహ్మపుత్రతో సమాధానం చెప్పాలని నిర్ణయించినట్టే అనిపిస్తోంది. ఈ విషయంలో చైనాను నిలువరించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే బ్రహ్మపుత్ర నదికి సంబంధించి రెండు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు లేవు. అదే అదనుగా దూకుడుగా ముందుకు పోతోంది చైనా. దక్షిణ చైనా సముద్ర వివాదం నేపథ్యంలో బాధిత దేశాలకు భారత్ అండగా నిలవడం చైనాకు పుండు మీద కారం చల్లినట్లయింది. ఆ కోపాన్ని ఇప్పుడు ఈ రూపంలో తీర్చుకునే అవకాశం లభించింది. అందుకే ఎప్పటినుంచో నలుగుతున్న అస్త్రాన్ని ఇప్పుడు మరోసారి దుమ్ము దులిపి భారత్ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. బ్రహ్మపుత్ర అంశం ఎప్పటినుంచో ఉన్నదే అయినా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారటానికి కారణం ఉపనది జియాబుకుకు వచ్చే నీటిని చైనా నిలిపివేయడమే. బ్రహ్మపుత్రను చైనాలో యార్లుంగ్ షాంగ్బో అని పిలుస్తారు. టిబెట్లో బ్రహ్మపుత్రకు ప్రధాన ఉపనది అయిన జియాబుకుకు వచ్చే నీటిని నిలిపివేసింది చైనా. జిగేజ్ ప్రాంతంలో నిర్మిస్తున్న భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. లాహువో అని పిలిచే ఈ ప్రాజెక్టుకు $740 మిలియన్ అంటే దాదాపు 9,700 కోట్ల రూపాయలు. ఈ చర్య వల్ల భారత్, బంగ్లాదేశ్ వంటి దిగువనున్న నదీ పరివాహక దేశాలపై ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. $1.5 బిలియన్ వ్యయంతో టిబెట్లోనే పెద్దదైన జామ్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పుడు భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ అప్పుడు చైనా అవేమీ పరిగణలోకి తీసుకోలేదు. తామెక్కడా నీటిని నిల్వ చేయడం లేదని, పారే నీటిని విద్యుదుత్పత్తికి వాడుకొని తిరిగి కిందకు వదిలిపెట్టేస్తామని పేర్కొంది. కానీ అడ్డుకట్ట ద్వారా నీటిపారుదల మీద నియంత్రణ ఏర్పరచుకోవడమే భారత్కు ఆందోళన కలిగించే విషయం.
మరోవైపు అత్యంత సున్నిత ప్రాంతాలుగా పేరొందిన హిమాలయ సానువుల్లో భారీ ఆనకట్టలు, జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం ప్రమాదకరమని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా ఆధ్వర్యంలో దక్షిణ టిబెట్ బ్రహ్మపుత్రకు జన్మస్థలం. హిమాలయాల్లోని మానస సరోవర్ సమీపంలో కైలాస పర్వతం దిగువన పుట్టే ఈ నది అక్కడి నుంచి భారత్లో అరుణాచల్ ప్రదేశ్లో ప్రవేశిస్తుంది. ఇక్కడ బ్రహ్మపుత్రను సియాంగ్ అని పిలుస్తారు. టిబెట్లోని అతి ఎత్తు నుంచి కిందకు దూకి చివరకు మైదాన ప్రాంతాల్లో ప్రవహిస్తుంది. మైదాన ప్రాంతాల్లో దిహాంగ్ అని పిలుస్తారు. అక్కడ దాదాపు 35 కిలోమీటర్లు ప్రయాణించి అసోంలోని దిబాంగ్, లోహిత్ నదులతో కలుస్తుంది. లోహిత్ నదికి దిగువన ప్రవహించేదే బ్రహ్మపుత్ర. అసోంలోకి ప్రవేశించాక దాదాపు 10 కిలోమీటర్ల వెడల్పున పారుతుంది. తర్వాత బంగ్లాదేశ్లోకి ప్రవేశించి అక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది. మొత్తం 2900 కిలోమీటర్ల దూరం ప్రవహించే ఈ నదీ పరివాహకం అత్యంత సారవంతమైనది. సగటున సెకనుకు 19,300 ఘనపు మీటర్ల నీరు ప్రవహిస్తుంది. అసలు సమస్య ఎక్కడొస్తుందంటే భారత్, చైనా మధ్య జల ఒప్పందాలేవీ లేవు. 2013 అక్టోబర్లో మాత్రం సరిహద్దు నదుల అంశంపై సహకారం బలపరుచుకునేలా రెండు దేశాలు అవగాహనపై సంతకాలు చేశాయి. జియాబుకు నదిపై చైనా నిర్మిస్తున్న జల విద్యుదుత్పత్తి కేంద్రం సామర్థ్యం ఏడాదికి 25 లక్షల మెగావాట్లు. ఇందులో మొత్తం 6 యూనిట్లుంటాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం. అవి కాక బ్రహ్మపుత్ర, దాని ఉపనదులపై మరో 3 ప్రాజెక్టులు నిర్మించనుంది చైనా. దాగు వద్ద 640, ఝాంగ్ము వద్ద 510, జైచా వద్ద 320 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించనున్నట్లు తెలుస్తోంది. నిజానికి చైనా నిర్మిస్తున్న బ్రహ్మాండమైన మెగా విద్యుత్ ప్రాజెక్టు మాత్రమే కాదు, తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న ఉత్తర చైనాకు బ్రహ్మపుత్రలోని 60% నీటిని తరలించే బృహత్ పథకం ఇందులో దాగి ఉన్నట్టు సమాచారం. ప్రాజెక్టు పూర్తయితే దిగువనున్న భారత్, బంగ్లాదేశ్లలో ప్రవహించే జలాలు అడుగంటి జీవ పర్యావరణ ఉత్పాతం, కరువు కాటకాలు విలయతాండవం తప్పవని నిపుణులు చెబుతున్నారు. 1989 నుంచే చైనా దక్షిణాది నుంచి ఉత్తరానికి నీటి మళ్లింపు ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తోంది. దుర్గమమైన హిమాలయాలపైన డ్యాముల నిర్మాణం అసాధ్యమని ఒకప్పుడు భావించేవారు. చైనా హైడ్రో ఇంజనీర్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. అయితే అబ్బురమనిపించే చైనా అభివృద్ధి వెనుక అంతులేని ప్రకృతి విధ్వంసం, చెప్పరాని వనరుల దుర్వినియోగం ఉంది. ఇప్పటికే ఆ దేశంలోని నదులన్నీ కలుషితమైపోయాయి. నదీ జలాలు తాగడానికి పనికిరాకుండా పోతున్నాయి. చైనా నాగరికతకు పుట్టినిల్లైన ఎల్లో నది నీరు గొంతు తడుపుకోవడానికి పనికిరాకుండా పోయింది. దిగ్భ్రాంతికర చైనా పారిశ్రామికాభివృద్ధి తీవ్ర జల సంక్షోభాన్ని సృష్టిస్తోంది. అందుకే తన ఆధీనంలో ఉన్న టిబెట్లోని నదుల జలాలను దొంగిలించడానికి బృహత్ పథకాలు రచిస్తోంది చైనా. వారి భారీ పథకం పూర్తయ్యేసరికి అధిక వర్షపాతంతో, సతత హరితారణ్యాలతో అద్భుత జీవ వైవిధ్యానికి నెలవైన ఈశాన్యంతో పాటు ఉత్తర తూర్పు భారతాలలోని పలు ప్రాంతాలు దుర్భిక్ష ప్రాంతాలుగా మారిపోతాయి. బంగ్లాదేశ్లోని సువిశాలమైన నదీ మైదానాలు ఎడారులవుతాయి. బ్రహ్మపుత్ర, జమునా నదీ మైదానాల్లోని సారవంతమైన నేలలన్నీ చౌడు భూములుగా మారుతాయని అంటున్నారు నిపుణులు. బ్రహ్మపుత్ర నీటిని మనకు దక్కకుండా చేయడానికి మాత్రమే కాదు, మెకాంగ్ నదీ జలాలను ఆగ్నేయ ఆసియా దేశాల్లో ప్రవేశించకుండా నిరోధించడానికి కూడా చైనా అడ్డుకట్టలు నిర్మిస్తోంది. నూ నదిపై ఆనకట్టలు నిర్మించడం ద్వారా బర్మా, థాయిలాండ్కు దక్కవలసిన నీటి భాగాన్ని తన పొలాలకే మళ్లించుకోవడానికి 13 ఏళ్ల క్రితమే చైనా భారీ పథకాలను వేసింది. అయితే ఈ రెండు దేశాలు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేయడం వల్ల ఆ పథకాలను తాత్కాలికంగా ఆపి ఉంచినట్టు చైనా తర్వాత ప్రకటించింది. కానీ మెకాంగ్, నూ నదుల ప్రవాహ వేగం తమ దేశంలో తగ్గిపోతుందన్నది ఆగ్నేయాసియా దేశాలు అప్పట్నుంచి చెబుతున్న మాట. మెకాంగ్, నూ, బ్రహ్మపుత్ర నదుల మీద ఆనకట్ట కట్టడం వల్ల, ప్రవాహాన్ని మళ్లించడం వల్ల పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయని ఐక్యరాజ్య సమితి గతంలోనే హెచ్చరించింది.
టిబెట్లోని కైలాస పర్వతానికి తూర్పుగా ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నీటిని మనకు దక్కకుండా చేయడానికై ఆనకట్టల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన చైనా పడమటి ప్రాంతంలో అనవసరమైన నీటిని హఠాత్తుగా మన దేశంలోకి వదిలిపెట్టడం ద్వారా హిమాచల్ ప్రదేశ్లో కృత్రిమ వరదలను సృష్టిస్తోంది. హిమాచల్కు ఆనుకుని ఉన్న టిబెట్ ప్రాంతాల్లో చైనా వర్షపు నీటికి అడ్డుకట్టలు వేసి పెద్ద పెద్ద జలాశయాలను ఏర్పాటు చేసింది. ఈ జలాశయాలు దాదాపు ప్రతి ఏడూ పొంగిపొర్లుతున్నాయి. అలా పొంగిపొర్లే నీటి ప్రవాహ దిశను మార్చడం ద్వారా చైనా హిమాచల్ను వరదలతో ముంచెత్తుతోంది. భారత్ వైపు నుంచి చూస్తే పాకిస్తాన్తో ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఇప్పటికిప్పుడు ఏకపక్షంగా రద్దు చేసుకునే అవకాశాలు లేవు. 1960లో ఒప్పందం చేసుకున్నప్పుడు ఇలాంటి ప్రస్తావన ఏదీ అందులో పొందుపరచలేదు. కేవలం మార్పులు చేర్పుల కోసం మధ్యవర్తిని సంప్రదించవచ్చు. వీటిని దృష్టిలో ఉంచుకునే ఒప్పందాన్ని రద్దు చేస్తామని భారత్ చెప్పలేదు. కేవలం తమ వాటా వినియోగం విషయంలో సమీక్ష జరపాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఆ మాత్రానికే పాక్ నానాయాగి చేసి అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, భద్రతా మండలి ముందు పెడతామని గగ్గోలు పెట్టింది. అదే సాకుగా తీసుకున్న చైనా తన భూభాగంలో నుంచి ప్రవహించే నీటికి అడ్డుకట్ట వేసి చిరకాల మిత్రుణ్ణి సంతృప్తిపరచాలనుకుంటోంది. చైనా పాక్ ఆర్థిక నడవా కోసం ఎంతో చేస్తున్నా పాక్కు ఆ మాత్రం సాయం అందించకపోతే బాగుండదని భావించి ఉంటుంది చైనా. నిజానికి చెప్పాలంటే సింధు నది జలాల ఒప్పందం విషయం గురించి భారత్ ప్రస్తావించి ఉండకపోయినా బ్రహ్మపుత్ర నీటి వాడకం విషయంలో చైనా తన మాటే నెగ్గించుకుంటూ వస్తోంది. ఇప్పుడు భారత్ పాక్ వివాదం రూపంలో ఆ దేశానికి ఓ అదును దొరికింది. బ్రహ్మపుత్ర నదీ జలాల విషయంలో ఆ దేశానికి చెప్పినా ప్రస్తుతం వినే పరిస్థితిలో లేదు. గతంలోనే ఈ విషయం రుజువైంది. పోనీ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలన్నా రెండు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు లేవు. ఒకవేళ ఉన్నా వాటి ఆదేశాలను పట్టించుకునే దాఖలాలు లేవు. ఎందుకంటే దక్షిణ చైనా సముద్రం వివాదం విషయంలో హేగ్లోని ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చినా ఆ తీర్పును గుర్తించడం లేదని చెప్పిన ఘనత చైనాది. అందుకే తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న రీతిలో వ్యవహరించే డ్రాగన్ కంట్రీని దారిలో తేవాలంటే ప్రత్యామ్నాయాలు వెతకాల్సి ఉంటుంది. $46 బిలియన్ అంచనా వ్యయంతో నిర్మిస్తున్న చైనా పాక్ ఆర్థిక నడవాను వీలైనంత మేరకు అడ్డుకునేలా చేయగలిగితే కొంత ఫలితం కనిపించవచ్చన్న వాదన వినిపిస్తోంది. చైనా ఈ కారిడార్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా చేపట్టారు. ఈ ఆందోళనను తీవ్రంగా తీసుకుంది చైనా. ఎకనామిక్ కారిడార్ నిర్మాణానికి ఆటంకం కలిగించే ఎలాంటి చర్యలను ఆ దేశం సహించదు. అందుకే అటు నుంచి నరుక్కు రావాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే క్షేత్రస్థాయిలో ఈ వ్యూహం పనిచేస్తుందా లేదా అన్న విషయంలో ఖచ్చితమైన అంచనాలు లేవు.